ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఎన్ఆర్ సత్యం టీవీ శ్రీకాకుళం. నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యం డైలీ ఎడిటర్ ఎన్విఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైకాపా నిలబెట్టింది. దీనిలో జగన్ రాజకీయ వ్యూహం ఏంటి? ఏమైనా అధికార పార్టీకి దీని ద్వారా గట్టి పోటీ ఇవ్వాలని ఆలోచనతో దించారా, లేదా ఇంకేమైనా ఆలోచన ఉందన్నదే ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. నమస్కారం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడానికి గల కారణం? వాస్తవానికి మండలిలో వైకాపాకి గట్టి బలం ఉంది. ఇప్పుడు మన శాసనసభలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా మండలిలో దాన్ని వ్యతిరేకించే వైసీపీకి బలం ఉంది. కానీ అసెంబ్లీలో శాసనసభలో లేకపోవడం వల్ల మండలిలో బలంగా మాట్లాడే వ్యక్తులు ఇప్పుడు అవసరం. ఈ యాక్చువల్గా ఇందులో వ్యూహం అనే వ్యవహారం కంటే ఇప్పుడు గెలిచి పార్టీ బతుకుతుంది అని చెప్పుకునే అవసరం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఉంది. ఇప్పుడున్న పరిస్థితిని చెప్పుకోవాలంటే మండలిలో తెలుగుదేశం ఏవైనా వైఫల్యాలు చేస్తే గట్టిగా మాట్లాడడానికి ఒక సబ్జెక్ట్ ఉన్న వాయిస్ కావాలి. మండలిలో ఇంతవరకు మండలికి పంపిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని బాగా కొలిచిన వారు. అంటే మన దువ్వాడ శ్రీను, నా దేవుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు ఒక పదవి వచ్చింది. ఇంకా పాలకొండ రాజం కాన్స్టిట్యున్సీల్లో పాలవలస కుటుంబానికి పట్టుంది, వాళ్ళు మొదటి నుంచి మనతో ఉన్నారు అనుకుంటే విక్రాంత్కు ఒక పదవి వచ్చింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరిని తీసుకున్నా మండలిలో ఇలాంటి వాళ్ళే ఉన్నారు. విధానపరమైన అంశంపై మాట్లాడే వాళ్ళు. అసలు యాక్చువల్గా మేధావులు ఉండాల్సిన సభ. సరే, దాని సంప్రదాయం ఎప్పుడో మంట కలిసిపోయింది, అది పక్కన పెడితే ఇప్పుడు టీడీపీని ధీటుగా ఎదుర్కొనే వాయిస్ ఉన్న నాయకులు లేరు. అలాంటప్పుడు బొత్స సత్యబాబు గారు కూడా అదే కోవకు చెందినవారు. ఆయన కూడా సబ్జెక్ట్ మాట్లాడలేరు. మీరు ఏది అడగండి ఆయన ఇంకొక ఆవుగా చెప్తారు. సో ఆయన మాట్లాడలేడు. అయినా కూడా ఆయన్ని ఎందుకు మండలికి పంపిస్తున్నారు అంటే, ఇక్కడ స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానం వైకాపా గెలుచుకోవాల్సిన అత్యవసరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇదే సీట్ని వంశీకృష్ణ యాదవ్ లాస్ట్ టైం ఇచ్చారు. ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయడం, మొన్న జనసేనలో ఎమ్మెల్యేగా గెలవడంతో ఖాళీ అయిన పోస్ట్ అదే పదవి. సో ఇప్పుడు అక్కడ వాయిస్ ఉన్న వాళ్ళకి పంపిస్తే చెరువుడు ఆడడానికి బాగుంటుంది కదా అన్న టాక్ కూడా ఉంది. దానికి ఎవరిని పంపాలి? ధర్మాన ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఉత్తరాంధ్ర కాబట్టి పంపాలి. కానీ బొత్స సత్యబాబు గారిని పంపారు. ఇందుకు కారణం రెండు. ఒకటి, బొత్స సత్యనారాయణ కుటుంబం మొత్తం ఓడిపోయింది ఎన్నికల్లో. విజయనగరంలో వాళ్ళ కుటుంబం మొత్తం పోయింది. విశాఖపట్నం ఎంపీగా ఆయన భార్య బొత్స ఝాన్సీ గారు పోయారు. ఈ రెండు ఎన్నికల ఖర్చులు, ఈ రెండింటికి సంబంధించిన ఖర్చులన్నీ మొన్న ఆయనే పెట్టుకున్నారు. ఎన్నికలకు పెద్ద ఎత్తున నష్టపోయారన్న సానుభూతి ఒకటి. రెండు, సత్యబాబు గారు కాకుండా ఇంక వేరే ఎవరికైనా టికెట్ ఇస్తే స్థానిక సంస్థల ఓట్లు అధికారంలో పార్టీ ఇప్పుడు పూర్తిగా చీల్చేసి క్యాండిడేట్ను ఓడిస్తారు. సత్యబాబు అయితే లౌక్యంగా తన ఓటును తాను తెచ్చుకుంటారు అన్న ఒక్క కాన్ఫిడెన్స్తో ఆయనకి మళ్ళీ ప్రకటించారు. వాస్తవానికి 814 ఓట్లు ఈ ఎమ్మెల్సీ పరిధిలో, జడ్పీటీసీలో కలిసి 615 ఓట్లు వైసీపీకి ఉన్నాయి, 615 టీడీపీకి ఉన్నాయి, 11 దగ్గర ఖాళీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు గారి చాతుర్యం మేరకు విశాఖలో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఈ ఉత్తరాంధ్రలో ఉన్న మన మినిస్టర్లు అందరూ కలిస్తే ఈ ఓటర్లందరినీ ప్రలోభ పెట్టి టీడీపీ క్యాండిడేట్కి అనుకూలంగా ఓటు వేయించడం పెద్ద విచిత్రం కాదు, రాజకీయాల్లో సాధారణం. ఎందుకంటే ఆల్రెడీ మీకు అక్కడ జీవీఎంసీలో కార్పొరేటర్లు అందరూ రాజీనామా బాట పెట్టారు. సో ఇంకా 4 ఏళ్ళ వరకు స్థానిక సంస్థల్లో ఎంపీపీని పదవి దించడానికి లేదు అని ఒక చట్టం ఉన్నందువల్ల ఇంకా ఈ ఎంపీటీసీల జోలికి రాలేదు. కానీ ఇప్పుడు రేపు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీని మీద ఏదో ఒక ఆర్డినెన్స్ లాంటిది ఏదో తీసుకొచ్చి దాన్ని 3 ఏళ్ళకో 2 ఏళ్ళకో కుదించి ఇప్పుడు అది కూడా ఎంపీటీసీలు కూడా లాగేసి ఎంపీపీల్ని, ఈ జిల్లా పరిషత్ చైర్మన్ని వీళ్ళందరినీ కూడా దించేస్తారు. సో ఈలోగా జరుగుతున్న ఎన్నిక ఇది.
అంటే వైకాపా బలంగా సంఖ్య అలాగే ఉంది, టీడీపీ బలంగా అదే సంఖ్యలో ఉంది. సో ఇటుది అటు అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారికో ఇప్పుడు గెలిచిన తెలుగుదేశం జనసేన ఈ కూటమికో పెద్ద విషయం కాదు. అయితే వీళ్ళందరూ చేజారిపోకుండా ఉండాలి అంటే బొత్స సత్యబాబు గారు అయితేనే ఖచ్చితంగా లౌక్యంగా ఎముకబుల్గా వీళ్ళందరినీ పట్టుకొని ఓటు చేరిపోకుండా చేసుకొని గెలిచి మళ్ళీ శాసనమండలికి వెళ్తారు. ఇప్పుడు మన గెలుపు అవసరం అన్న కోణంలోనే ఆయనకి ఇచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఈ గెలుపు అంత సులువుగా లభిస్తుందా అని ఉండదు. దీనికి కూడా ఇది కూడా చావోరేమో అన్న సిద్ధాంతంలోనే ఉంటుంది. ఎందుకంటే మండలిలో ఏ ఒక్క సంఖ్య పెరిగినా టీడీపీకి అది ప్రమాద గంట అది. సో మీకు వీలైనంత వరకు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాళ్ళు అయితే తీయలేరు వాళ్ళ టర్మ్ అయ్యే వరకు. ఇదంతా అయ్యేసరికి మళ్ళీ ఇంకా ఎన్నికలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఒక్కొక్కరికి 6 ఏళ్ళు పదవి కాలం పూర్తయిన తర్వాత మళ్ళీ కొత్త వస్తుంటారా. ఏదైనా మా తెలుగుదేశం సంఖ్యాపరంగా మళ్ళీ పెరగాలి అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లోపు ఇవన్నీ ఖాళీలు అవుతాయి. సో ఇప్పుడు ఇంకా అడిషనల్గా ఇప్పుడు ఇంకొకరు చేరితే మరికొద్దిగా బలం చేకూరుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం స్ట్రాటజీస్ ఖచ్చితంగా వాడుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించి జరిగాయి. మొత్తం 5 స్థానాలు టీడీపీ ఎగరేసుకెళ్ళిపోయింది. ఇప్పుడే ఈ వైసీపీ గుర్తించలేకపోయింది. ప్రజా వ్యతిరేకత, ఉద్యోగులు, ఈ నిరుద్యోగులు ఉన్న వ్యతిరేకతను గుర్తించలేకపోయింది. మొండిగా వెళ్ళింది. ఎన్నికలు జరిగి 2 నెలలు అవుతుంది. వ్యతిరేకత అన్నది ఇప్పుడు అంత వేగం అంచనా వేయలేదు. ఈ 615 మంది వైసీపీ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళలో సగం ఇటు వచ్చేస్తే టీడీపీ గెలిచేస్తుంది. ఖచ్చితంగా ఏముంటుంది. ఇప్పుడు గడిచిన 5 ఏళ్లలో మీకు గ్రామ స్థాయిలో ఎటువంటి పనులు జరగలేదు. సర్పంచులకి, ఎంపీటీసీలకి ఏ నిధులు లేవు, ఏ పనులు లేవు. చివరికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్ కూడా వాళ్ళు ఏదో కార్యక్రమాలకు వాడేశారు. సో ఇప్పుడు ఏముంది, తెలుగుదేశం ఒకటే చెప్తుంది, ఏ పంచాయతీకి ఏ వర్క్ ఉందో పెట్టండి, మీరు ఏ వర్క్లు చేస్తారో పెట్టండి, మీకు ఇమీడియట్గా బిల్లు చేస్తాం, ఓటు మాకు వేయండి. ఎలాగా ఇది రహస్య ఓటింగ్ పద్ధతి, చేతులెత్తి విప్పు జారీ చేసే పద్ధతి కాదు. కాబట్టి ఓటు బదలాయించడం పెద్ద విషయం కాదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు కూడా ఎవరైతే వైసీపీ సభ్యులు ఉన్నారో వాళ్ళ ప్రాతినిధ్యం కూడా అంత సక్రంగా లభించలేదు కూడా లేదు. అసంతృప్తులు కూడా చాలా మంది ఉన్నారు. ఎన్నికల్లో చాలా మంది గోడదాటి ఆల్రెడీ టీడీపీలో జనసేనలో చేరిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక వ్యూహాత్మకమైన ఆలోచన వల్ల బొత్స సత్యనారాయణ కుటుంబం ఈ ఎన్నికల్లో ఓడితే తీవ్రంగా రాజకీయంగా నష్టపోతారు. ఎందుకంటే మీకు సింపుల్, 615 ఓట్లు అంటే 615 ఎంపీటీసీలు, మిగతా సభ్యులు ఒక సెగ్మెంట్లో. మొన్న మరి టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారంటే దాని అర్థం ఏంటి? వీళ్ళ పరిధిలో ఎవరు ఓట్లు వేయలేదనే కదా. సో వీళ్ళు ఇప్పుడు వైకాపా ఓటేస్తారని గ్యారంటీ ఏంటి? అది 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచాడు అతను. అదే కాన్స్టిట్యున్సీలో మన భరత్ ఎంపీ భరత్ మరి స్వయంగా ఝాన్సీ గారే పోటీ చేశారు. మరి అలాంటప్పుడు ఇది ఇప్పుడు 615 పంచాయతీ ఎంపీటీసీలు పరిధి అంటే మీరు లెక్క పెట్టుకోండి, అది ఎన్ని కాన్స్టిట్యున్సీలో అంటే ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ అంతే కదా. 615 215 ప్లస్ 11 అంటే 814 సీట్లలో 814 మంది స్థానిక ప్రతినిధులు ఉన్న చోట మీకు 5 లక్షల పైచిలకు రికార్డు మెజార్టీతో ఎంపీ భరత్ గెలిచాడంటే మీ పరిధిలో ఎంపీటీసీలు కూడా ఓటేయలేదు కదా అర్థం. అంతే కదా, ఎంపీటీసీ వేయలేదు. ఇప్పుడు సత్యబాబు గారికి ఎందుకు ఓటేస్తారు వాళ్ళు? మరి రాజకీయంగా నష్టపోతారు కదా. అంటే మీకు ఇక్కడ వచ్చింది ఏంటంటే రాజకీయాల్లో ఏది పెర్మనెంట్ కాదు. ఇది నష్టపోతారు అనేది ఈ రోజుకున్న కోణం. 2029కి వచ్చేసరికి 2024 ఎన్నికల్లో మేము నష్టపోయాం, ఎంపీగా నష్టపోయాం, విజయనగరం జిల్లాలో నష్టపోయాం, మీరు శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్గా మాకు పంపించినందుకు నష్టపోయాం, ఎమ్మెల్సీ మీరు ఇచ్చారు కాబట్టి కాదనకుండా చేసి నష్టపోయాం, కాబట్టి 29లో మా వాళ్ళకి కావాలి అన్న అప్పీల్ కూడా ఉంటుంది. డిమాండ్ చేసి మరి కొన్ని సీట్లు కూడా పొందజాబు. అంటే అందరికంటే ఎక్కువ మన రాష్ట్రంలో వైసీపీలో ఆ కుటుంబంలో ఎక్కువ మంది సీట్లు ఇచ్చారు. ఎందుకంటే మీకు గుర్తించాలి, ఇంకోటి
వైకాపా గవర్నమెంట్ 2.5 ఏళ్ళ తర్వాత సిట్టింగ్ మంత్రుల్ని మార్చినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మిగిలిపోయింది బొత్స సత్యబాబు గారే కదా. ఉత్తరాంధ్రలో డిప్యూటీ సీఎం కేడర్లో కృష్ణదాస్ గారు కూడా తప్పించి వేరే వాళ్ళకి ఇచ్చారు. అఫ్కోర్స్ అప్పలరాజు గారు కూడా ఉన్నారు ఈ జిల్లా నుంచి, కాకపోతే ఆయన ఫస్ట్ టర్మ్లో కొద్దిగా లేట్కి వెళ్ళారు కాబట్టి దాన్ని పక్కన పెడితే ఇప్పుడు బొత్స సత్యబాబు గారు కంటిన్యూగా 5 ఏళ్ళు ఉన్నారు కదా. సో ఆయన స్టైల్ వేరు. అయితే ఈసారి అంత ఈజీ ఏం కాదు ఆయన గెలుపు. ఏమైనా ఇది చారిత్రాత్మకమైన తప్పు చేస్తున్నారేమో అని కాపుల్లో ఏదైతే బొత్స సత్యనారాయణ అభిమానించే కొంతమంది పార్టీ నాయకులు కొంత డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. లేదు అంటే సత్యబాబు గారు గెలుపు ఓటములు ఆయన దేన్నైనా అనుకూలంగా మలుచుకోగలడు. గెలుపునైనా ఓటమైనా ఆయన అనుకూలంగా మలుచుకోగలడు. ఆయన రాజకీయ స్టైలే వేరు. మీరు ఎవరు గమనించిన విషయం ఒకటి చెప్తాను. మంత్రులు లాస్ట్ టైం గవర్నమెంట్ లో మంత్రులు ఉన్నారా, విజయవాడలో ఇద్దరికి గవర్నమెంట్ క్వార్టర్ ఇచ్చింది. ఒకటి పెద్దిరెడ్డి, 2 బొత్స సత్యబాబు. అంటే మిగతా రెవెన్యూ మినిస్టర్ ఇక్కడ ఉన్నారు, అయినా ఇంకో హోమ్ మినిస్టర్ ఉన్నారు. ఎవరికి అక్కడ ఏ అకామిడేషన్లు లేవు. ఎవరు ఏదో బంగ్లా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉంటే పోలీస్ గెస్ట్ హౌస్, ఆర్ఎండ్బి మినిస్టర్ ఉంటే ఆర్ఎండ్బి బంగ్లా, ఏదో అలా వాడుకున్నారు తప్ప అధికారికంగా కేటాయించింది ఇద్దరికే. మిగతా ఇప్పుడు ఇక్కడ నుంచి మన జిల్లా నుంచి రెవెన్యూ మంత్రి ధర్మం ప్రసాద్ గారు వెళ్ళేవారు, ఆయన హోటల్లో బస్ చేసేవారు. ఆయన అక్కడ వేరే ఇల్లు తీసుకొని వేరేగా ఆఫీస్ పెట్టుకొని అక్కడ పిఎని పిఎస్ని ఆయన వ్యవస్థ పెట్టుకున్నారు తప్ప గవర్నమెంట్ అఫ్కోర్స్ దానికి ఏదో హౌస్ రెంట్లో లేదంటే ఎలవెన్స్లో ఉంటే ఉండొచ్చు, కానీ అధికారికంగా కేటాయించింది ఇద్దరికి. బొత్స సత్యబాబు గారికి ఆ చతురత ఉంది. ఓడిపోయినా ఆయన మలుచుకోగలడు, గెలిచినా ఆయన మలుచుకోగలడు. భవిష్యత్తు ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ముందుకు వెళ్ళిపోవడమే మరి తప్పదు. రాజకీయం మాత్రమే ఆయన చేస్తాడు. 365 రోజులు ఆయన రాజకీయం, ఫుల్ టైం రాజకీయం. ఇప్పుడు మీకు గత ఎన్నికల్లో కూడా ఎన్నో నియోజకవర్గాల్లో టికెట్లు మార్పులు చేర్పుల్లో ఆయన సిఫార్సులు చేశాడు ముఖ్యమంత్రిని. అందరూ ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళలేకపోయారు, మాట్లాడలేకపోయారు అన్నారు. ఈ నెలకు కాదు, ఆయన ఏదో పిలుస్తాడు నేనేదో వెళ్తాను అన్న కోణం నేను ఉన్నాడు. ఈయన చెప్పాలనుకున్నప్పుడు దూరిపోయి చెప్పేస్తాడు. ఆయన ఏమంటాడా అనేది ఈయనకి అనవసరం. అంటే చెప్పాడువే.